వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం కెమికల్ రియాక్షన్స్ గురించి అలాగే కెమికల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఫస్ట్ కెమికల్ రియాక్షన్ గురించి తెలుసుకుందాం. ఇంత ముందు క్లాసెస్లో మనం చేంజెస్ గురించి తెలుసుకున్నాం. ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి, కెమికల్ చేంజెస్ అంటే ఏంటి, సో వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి కొన్ని ప్రాసెసెస్ అంటే కొన్ని రకాల చేంజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం ఒకసారి అబ్జర్వ్ చేసి ఇవి ఏ టైప్ ఆఫ్ చేంజెస్ అనేది ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. సో డైజెషన్లో ఏమవుతుంది, కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యూట్రియంట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అంటే మనం తిన్న ఫుడ్లో ఉండే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్నీ కూడా సింపుల్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. అండ్ నెక్స్ట్ వన్, బర్నింగ్ ఆఫ్ ది క్రాకర్స్. క్రాకర్స్ని బర్న్ చేసినప్పుడు క్రాకర్స్లో ఉండే డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్స్ అన్నీ కూడా యాష్ కింద అయిపోతాయి, అంటే బూడిద కింద అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. ఈ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్లో, సో రెస్పిరేషన్ అంటే మన సెల్స్లో జరిగేది, ఇందులో గ్లూకోజ్ అనేది యూజప్ అయ్యి ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్, పౌడర్డ్ లైమ్ యాడెడ్ టు వాటర్. పౌడర్డ్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్, ఇది ఒక కెమికల్. ఈ కాల్షియం ఆక్సైడ్ని మనం వాటర్లో కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది తయారవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, రైపనింగ్ ఆఫ్ అ మ్యాంగో. రైపనింగ్ ఆఫ్ అ మ్యాంగో అంటే మ్యాంగో ముగ్గడం, పచ్చిగా ఉండే మ్యాంగో పండుగ ముగ్గడం, ఇది ఒక చేంజ్. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్పోజింగ్ ఐరన్ నెయిల్స్ టు మాయిశ్చర్ ఇన్ ఎయిర్ ఫర్ లాంగర్ పీరియడ్. ఐరన్ నెయిల్స్ని ఎయిర్కి మాయిశ్చర్కి ఎక్స్పోజ్ చేసి ఉంచితే లాంగ్ పీరియడ్ అంటే చాలా కాలంలో ఉంచితే ఈ ఐరన్ నెయిల్స్ అనేవి తుప్పపడతాయి, రస్టింగ్ అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ఆల్ దీస్ చేంజెస్? ఈ చేంజెస్ అన్నీ ఏంటి, ఫిజికల్ చేంజెసా లేకపోతే కెమికల్ చేంజెసా? ఈ చేంజెస్ అన్నీ కూడా కెమికల్ చేంజెస్. అలాగే ఈ చేంజెస్ అన్నీ కూడా పర్మనెంట్ చేంజెస్. ఇవన్నీ మనం కెమికల్ చేంజెస్ అని ఎలా ఐడెంటిఫై చేసాం, దేన్ని బేస్ చేసుకుని ఈ చేంజెస్ అన్ని కెమికల్ చేంజెస్ అని చెప్తున్నాం? ఇన్ ఏ చేంజ్, ఇఫ్ న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ with properties completely unlike to those of original substances, we say that a chemical change has taken place. అంటే ఫస్ట్ ఉన్న సబ్స్టెన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్కి, చేంజ్ తర్వాత ఫైనల్గా ఫామ్ అయిన సబ్స్టెన్సెస్ యొక్క ప్రాపర్టీస్కి డిఫరెన్స్ ఉంటే, అంటే ప్రాపర్టీస్ కంప్లీట్గా చేంజ్ అయితే ఆ చేంజ్ని మనం కెమికల్ చేంజ్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రా మ్యాంగోని కనుక అబ్జర్వ్ చేస్తే రా మ్యాంగో యొక్క కలర్ గ్రీన్గా ఉంది. అలాగే రా మ్యాంగో యొక్క టేస్ట్ చూస్తే దాని టేస్ట్ మనకి సార్గా ఉంటుంది, అంటే పుల్లగా ఉంటుంది, బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ సమ్ యాసిడ్స్. సో అందువల్ల దాని టేస్ట్ పుల్లగా ఉంటుంది. అదే ఒక రైపెండ్ మ్యాంగో తీసుకున్నాం, ఈ రా మ్యాంగో అనేది రైపెండ్ మ్యాంగో కింద చేంజ్ అయింది. ఈ రైపెండ్ మ్యాంగో అంటే ముగ్గిన మామిడి పండు తీసుకుంటే దాని కలర్ ఎలా మారుతుంది, ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది. సో దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద కలర్. అలాగే దాని టేస్ట్ చూస్తే స్వీట్గా ఉంటుంది. సో అంటే దీంట్లో ఇప్పుడు ఏమున్నాయి, షుగర్స్ ఉన్నాయి. రా మ్యాంగోలో ఉన్నటువంటి యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైపెన్ మ్యాంగోలో అవి షుగర్స్ కింద కన్వర్ట్ అయినాయి. సో వీ కెన్ సీ ద చేంజ్ ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. రా మ్యాంగో సోర్ టేస్ట్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది. రైపెన్ మ్యాంగో స్వీట్ టేస్ట్, ఎల్లో కలర్ ఉంది. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ కెమికల్ చేంజ్. సో ఇక్కడ పైన చూసిన అన్ని ప్రాసెస్లోనూ కూడా ద నేచర్ ఆఫ్ ఒరిజినల్ సబ్స్టెన్స్ ఈజ్ చేంజ్డ్. ఒరిజినల్ సబ్స్టెన్స్ యొక్క నేచర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అసలు కెమికల్ చేంజెస్ ఎందుకు జరుగుతాయి? కెమికల్ రియాక్షన్ వల్ల కెమికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. నౌ హౌ డు వీ నో దాట్ అ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్? ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనకి ఎలా తెలుస్తుంది? దేన్ని బట్టి మనం కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అని ఐడెంటిఫై చేయగలుగుతాము? సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో వీ హ్యావ్ టేకెన్ 1 గ్రామ్ ఆఫ్ క్విక్ లైమ్. 1 గ్రాము క్విక్ లైమ్ తీసుకుందాం. క్విక్ లైమ్ అంటే ఇట్ ఈస్ కాల్షియం ఆక్సైడ్. సో దీన్ని ఒక బేకర్లో తీసుకుని దీనికి 10 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేద్దాం. సో ఇలా క్విక్ లైమ్కి వాటర్ యాడ్ చేసినప్పుడు ఈ క్విక్ లైమ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది. ఇలా రియాక్ట్ అయినప్పుడు ఈ కాల్షియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయ్యి ఒక కలర్లెస్ సొల్యూషన్ని ఫామ్ చేస్తుంది. కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ ఫార్మ్స్ ఎ కలర్లెస్ సొల్యూషన్ కాల్డ్ ఎస్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఈ రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనం కనుక ఈ బీకర్ని లేదా టెస్ట్ ట్యూబ్ని టచ్ చేస్తే వీ కెన్ సెన్స్ ద హీట్. అంటే ఈ రియాక్షన్లో
హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫామ్ అయిన సొల్యూషన్ మనం టెస్ట్ చేసి చూద్దాం దాని పీహెచ్ని, అంటే అది ఎసిడిక్కా లేదా బేసిక్కా అనేది. సో దీనికి మనం ఒక రెడ్ లిట్మస్ పేపర్ యూస్ చేసినప్పుడు ఈ రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూగా టర్న్ అవుతుంది ఈ సొల్యూషన్లో. ఇదే సొల్యూషన్లో మనం బ్లూ లిట్మస్ పేపర్ని యూస్ చేస్తే కలర్లో చేంజ్ ఉండదు. అంటే ఇక్కడ ఫామ్ అయిన సొల్యూషన్ ఒక ఆల్కలైన్ సొల్యూషన్, ఒక బేసిక్ సొల్యూషన్ అనేది మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. నెక్స్ట్ మనం సెకండ్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఒక బీకర్ లేదా ఫ్లాస్క్ తీసుకుని అందులో కొంచెం బేరియం క్లోరైడ్ వేసి ఒక 100 ml ఆఫ్ వాటర్ మిక్స్ చేసి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ని తయారు చేసుకుందాం. ఈ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ అనేది వైట్ ట్రాన్స్పరెంట్ సొల్యూషన్. అలాగే ఇంకొక ఫ్లాస్క్ తీసుకుని అందులో సోడియం సల్ఫేట్ వేసి 100 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు సోడియం సల్ఫేట్ సొల్యూషన్ అనేది తయారైంది. బోత్ ది సొల్యూషన్స్ ఆర్ కలర్లెస్. ఈ రెండు సొల్యూషన్స్ కూడా కలర్లెస్. నౌ వీఆర్ గోయింగ్ టు మిక్స్ బోత్ ది సొల్యూషన్స్, సోడియం సల్ఫేట్ ఇంకా బేరియం క్లోరైడ్. ఈ రెండు సొల్యూషన్స్ని మిక్స్ చేసినప్పుడు ఒక వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సోడియం సల్ఫేట్ రియాక్ట్స్ విత్ బేరియం క్లోరైడ్ అండ్ ఇట్ ఫార్మ్స్ బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్. నౌ లెట్ us see the next experiment. ఒక కొనికల్ ఫ్లాస్క్ తీసుకుని దాంట్లో 20 ml ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది వేసాం. సో ఈ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లోకి మనం కొన్ని జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేసాం. ఈ జింక్ గ్రాన్యూల్స్ డైల్యూట్ HClతో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. ఇక్కడ మనం ఫ్లాస్క్లో ఉన్న జింక్ గ్రాన్యూల్స్ నుంచి చిన్న చిన్న బబుల్స్, హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ ఇవాల్వ్ అవడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫ్లాస్క్ పై భాగం నుంచి టాప్ నుంచి ఎస్కేప్ అవుతుంటుంది. సో ఈ రిలీజ్ అయ్యేది హైడ్రోజన్ గ్యాసా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఒక చిన్న మ్యాచ్ స్టిక్ని కానీ లేదా ఫ్లేమ్ని కానీ మనం అక్కడ పెట్టినప్పుడు అది పాప్ సౌండ్తో బర్స్ట్ అయితే రిలీజ్ అవుతున్న గ్యాస్ హైడ్రోజన్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం 3 ఎక్స్పెరిమెంట్స్ని అబ్జర్వ్ చేసాం కదా. ఈ 3 యాక్టివిటీస్లో జరిగిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కెమికల్ చేంజెసా లేకపోతే ఫిజికల్ చేంజెసా? ఇవన్నీ కెమికల్ చేంజెస్. ఈ 3 ఎక్స్పెరిమెంట్స్లో కూడా కెమికల్ రియాక్షన్స్ జరిగి కెమికల్ చేంజ్ అనేది ఏర్పడింది. సో హౌ కెన్ వీ సే దట్ ద అబౌవ్ 3 ఆర్ కెమికల్ రియాక్షన్స్? వీ కెన్ సే దట్ ద అబౌవ్ 3 ఆర్ కెమికల్ రియాక్షన్స్ బికాస్ 1. ది ఒరిజినల్ సబ్స్టెన్సెస్ lose their characteristic properties, hence these may be products with different physical states and colors. ఈ 3 రియాక్షన్స్లోనూ కూడా వాటి యొక్క ఒరిజినల్ సబ్స్టెన్స్ అంటే స్టార్టింగ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా లూజ్ అయింది. కొత్తగా ఫామ్ అయిన సబ్స్టెన్సెస్కి వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే కెమికల్ చేంజెస్ మే బీ ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్. అంటే కెమికల్ చేంజ్ అనేది జరిగినప్పుడు హీట్ అబ్జర్వ్ అవడం కానీ లేదా హీట్ రిలీజ్ అవడం కానీ జరుగుతుంది. మనం కాల్షియం ఆక్సైడ్ని వాటర్కి మిక్స్ చేసినప్పుడు అక్కడ హీట్ అనేది రిలీజ్ అయింది, అంటే ఇట్ ఈస్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ఒక రియాక్షన్లో హీట్ రిలీజ్ అయినా అబ్జర్వ్ అయినా దాన్ని మనం కెమికల్ చేంజ్ అని చెప్తాం. అండ్ థర్డ్ వన్, దే మే ఫార్మ్ ఎన్ ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ నోన్ యాజ్ ప్రెసిపిటేట్. సో ఈ కెమికల్ చేంజెస్ జరిగినప్పుడు 2 సబ్స్టెన్సెస్ రియాక్ట్ అయినప్పుడు కొత్తగా ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వచ్చు. అంటే ఒక ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయితే దాన్ని ప్రెసిపిటేట్ అని చెప్తాం. అలాగే కెమికల్ రియాక్షన్స్ కొన్ని ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే గ్యాసెస్ మే బీ ఇవాల్వ్డ్. ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు గ్యాస్ అనేది ఇవాల్వ్ అవ్వడం దాని యొక్క ప్రాపర్టీ. మనం డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్కి జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేసినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది, కాబట్టి ఇది కెమికల్ రియాక్షన్స్. సో ఇక్కడ మనం 3 కెమికల్ రియాక్షన్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఈ కెమికల్ రియాక్షన్స్ని బట్టి ఒక కెమికల్ రియాక్షన్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి, ఏ చేంజెస్ని మనం కెమికల్ చేంజెస్ అని చెప్తాము, కెమికల్ రియాక్షన్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. సో ఈ కెమికల్ రియాక్షన్స్ని మనం ప్రెజెంట్ చేసేటప్పుడు డిస్క్రిప్టివ్గా సెంటెన్స్లో రాయకుండా ఈక్వేషన్స్ ఫామ్లో మనం రాస్తాం. సో వీటినే మనం కెమికల్ ఈక్వేషన్స్ అంటాం. సో ఈ కెమికల్ ఈక్వేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కెమికల్ ఈక్వేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. So what is a chemical equation? Representing a chemical reaction in the form of an equation is called chemical equation. ఒక కెమికల్ రియాక్షన్ని ఒక ఈక్వేషన్ ఫామ్లో మనం గనక రాస్తే దాన్నే కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ ఉంది. కాల్షియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయ్యి కాల్షియం హైడ్రాక్సైడ్ని ఫామ్ చేసింది. ఈ రియాక్షన్ని మనం ఒక ఈక్వేషన్ ఫామ్లో ప్రజెంట్ చేస్తే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు కాల్షియం హైడ్రాక్సైడ్. దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రిప్రజెంట్ చేయడం అంటాం. ఇక్కడ
ఇలా ఈక్వేషన్ రాసేటప్పుడు ఈక్వేషన్లోని స్టార్టింగ్ సబ్స్టెన్సెస్ని మనం రియాక్టెంట్స్ అంటాం. ఈ రియాక్టెంట్స్ని ఈక్వేషన్లో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తాం. సో ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ ఇంకా వాటర్ ఇవి రెండు రియాక్టెంట్స్. ఈ రియాక్టెంట్స్ని రెండు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసాం. రైట్ హ్యాండ్ సైడ్ రియాక్షన్లో ఫామ్ అయిన ఫైనల్ ప్రోడక్ట్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ రియాక్షన్లో ఫైనల్గా ఫామ్ అయిన ప్రోడక్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్టెంట్స్, రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్ట్స్. ఈ రెండింటికి మధ్యలో ఒక యారోని మనం ఇక్కడ రాస్తున్నాం. దిస్ ఇస్ గివ్స్ రైజ్ టు, అంటే ఈ రియాక్టెంట్స్ రియాక్షన్ జరిగి దే గివ్స్ రైజ్ టు దిస్ ప్రోడక్ట్. సో ఈ రియాక్షన్లో రియాక్టెంట్కి మధ్యలో మనం ప్లస్ సైన్ని యూస్ చేసాం. అలాగే ప్రోడక్ట్స్ కనుక ఒకటి కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటే వాటిని రాసేటప్పుడు వాటి మధ్యలో కూడా ప్లస్ సైన్ని యూస్ చేస్తాం. అలాగే ఒక కెమికల్ ఈక్వేషన్ రాసేటప్పుడు మధ్యలో మనం రాసే యారో యొక్క పాయింట్ రైట్ హ్యాండ్ సైడ్కి పాయింట్ చేసి ఉంటుంది. అంటే ఇట్ షోస్ ది డైరెక్షన్ ఆఫ్ ది రియాక్షన్, అంటే ఈ డైరెక్షన్లో రియాక్షన్ జరుగుతుంది, ఈ రియాక్టెంట్స్ ఈ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతున్నాయి అనేది మనకి ఈ యారో యొక్క డైరెక్షన్ మనకి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనం కెమికల్ కాంపౌండ్స్ యొక్క నేమ్స్ని రాసాం, మనం వర్డ్స్లో రాసాం, కాబట్టి దీన్ని వర్డ్ ఈక్వేషన్ అంటాం. బట్ ఒక కెమికల్ రియాక్షన్ని కెమికల్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి అంటే ఈ వర్డ్స్ ప్లేస్లో ఆ కెమికల్ కాంపౌండ్స్ యొక్క కెమికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములాని మనం రాయాలి. ఇంతకు ముందు పాటలో మనం ఒక 3 కెమికల్ రియాక్షన్స్ చూసాం కదా. ఆ 3 కెమికల్ రియాక్షన్స్కి కెమికల్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో చూద్దాం. అయితే ఆ రియాక్షన్స్లో ఉన్న డిఫరెంట్ కాంపౌండ్స్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటో మనకి తెలియాలి. సో ఆ కెమికల్ కాంపౌండ్స్ యొక్క కెమికల్ ఫార్ములాస్ ఇక్కడ ఒక చిన్న చార్ట్లో నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఈ చార్ట్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రియాక్షన్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు కాల్షియం హైడ్రాక్సైడ్. సో లెట్ us ఈజ్ ద కెమికల్ ఫార్ములా. కాల్షియం ఆక్సైడ్ వచ్చి CaO. Ca అంటే కాల్షియము, O. సో ఈ ఫార్ములా చూస్తే మనకి ఈ మాలిక్యూల్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయనేది కూడా మనకి అర్థమవుతుంది. సో ఈ మాలిక్యూల్లో 2 యాటమ్స్ ఉన్నాయి, ఒక కాల్షియం యాటము, ఒక ఆక్సిజన్ యాటమ్. సో కాల్షియం ఆక్సైడ్ అంటే ఏం రాయాలి? CaO ప్లస్ వాటర్. సో వాటర్ మాలిక్యూల్ యొక్క ఫార్ములా ఏంటి? H2O. H2O అంటే ఈ మాలిక్యూల్లో 2 హైడ్రోజన్స్, ఒక ఆక్సిజన్ ఉన్నాయి. సో CaO ప్లస్ H2O గివ్స్ రైజ్ టు కాల్షియం హైడ్రాక్సైడ్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? CaOH2. సో దిస్ ఈస్ ద కెమికల్ ఈక్వేషన్ విత్ కెమికల్ ఫార్ములా. కెమికల్ ఫార్ములాతో మనం కెమికల్ ఈక్వేషన్ని రాసాం. సో నెక్స్ట్ కెమికల్ రియాక్షన్కి ఈక్వేషన్ రాద్దాం. సో వాట్ ఈస్ దట్ రియాక్షన్? జింక్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ గివ్స్ రైజ్ టు జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్. జింక్ ఫార్ములా Zn. హైడ్రోక్లోరిక్ యాసిడ్ కెమికల్ ఫార్ములా HCl. సో Zn ప్లస్ HCl గివ్స్ రైజ్ టు జింక్ క్లోరైడ్. జింక్ క్లోరైడ్ యొక్క కెమికల్ ఫార్ములా ZnCl2. ZnCl2 ప్లస్ హైడ్రోజన్ యొక్క కెమికల్ ఫార్ములా H2. సో Zn ప్లస్ HCl గివ్స్ రైజ్ టు ZnCl2 ప్లస్ H2. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ సోడియం సల్ఫేట్ రియాక్ట్స్ విత్ బేరియం క్లోరైడ్ అండ్ గివ్స్ రైజ్ టు బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. సో ఇందులో 2 రియాక్టెంట్స్, 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో సోడియం సల్ఫేట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? ఇక్కడ చూద్దాం. Na2SO4. దిస్ ఈస్ ద సోడియం సల్ఫేట్. సో లెట్ us టేక్ Na2SO4 ప్లస్ బేరియం క్లోరైడ్. బేరియం క్లోరైడ్ యొక్క ఫార్ములా ఏంటి? BaCl2. సో హియర్ వి రైట్ BaCl2. సో ఈ రియాక్షన్లో ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి? బేరియం సల్ఫేట్. బేరియం సల్ఫేట్ యొక్క కెమికల్ ఫార్ములా BaSO4. BaSO4 బేరియం సల్ఫేట్. సో బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ యొక్క కెమికల్ ఫార్ములా NaCl. సో దిస్ ఇస్ ద కెమికల్ ఈక్వేషన్. సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ గివ్స్ రైజ్ టు బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. సో ఈ విధంగా మనం ఒక కెమికల్ ఈక్వేషన్ అనేదాన్ని రాస్తాం. అయితే ఇక్కడ ఈ ఈక్వేషన్లో యారోకి రైట్ హ్యాండ్ సైడ్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న మాలిక్యూల్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ యాటమ్స్ 2 వైపులా ఈక్వల్గా ఉన్నాయా లేదా ఈ రియాక్షన్ని చెక్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక జింక్ యాటమ్ ఉంది, అలాగే ఒక హైడ్రోజన్ యాటమ్, ఒక క్లోరిన్ యాటమ్ ఉన్నాయి. అదే రైట్ హ్యాండ్ సైడ్ ఒక జింక్, 2 క్లోరిన్ యాటమ్స్, 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్ ఆఫ్ యాటమ్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఈక్వల్ కాదు. అంటే రియాక్టెంట్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ యాటమ్స్, ప్రోడక్ట్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ యాటమ్స్
ఈక్వల్ కాదు. సో ఇలాంటి ఈక్వేషన్ని అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ లేదా స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అని అంటారు. మరి ఈ కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా? ఒక అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చూడబోతున్నాం. ఒక ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ముందు మనం కొన్ని డూస్ అండ్ డోంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ది, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద టోటల్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ మస్ట్ బీ ఈక్వల్ టు ది టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ కన్జ్యూమ్డ్. అంటే ఒక కెమికల్ రియాక్షన్లోని రియాక్టెంట్స్ యొక్క మాస్ ఏదైతే ఉందో అది ప్రొడక్ట్స్ యొక్క మాస్తో ఈక్వల్గా ఉండాలి. అంటే రియాక్టెంట్స్ మాస్, ప్రొడక్ట్ మాస్ ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కెనాట్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అంటే మాస్ అనేది క్రియేట్ చేయబడదు, డిస్ట్రాయ్ చేయబడదు. కాబట్టి రియాక్టెంట్స్కి ఎంత మాస్ ఉందో ప్రొడక్ట్స్ కూడా అంతే మాస్ అనేది ఉండాలి. అలాగే రియాక్టెంట్స్లో ఉన్న ఎలిమెంట్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రోడక్ట్స్లోని ఎలిమెంట్స్లోని నెంబర్ ఆఫ్ యాటమ్స్ సేమ్గా ఉండాలి. రెండవది, బ్యాలెన్స్ చేసేటప్పుడు కాంపౌండ్స్ యొక్క కెమికల్ ఫార్ములాను మనం డిస్టర్బ్ చేయకూడదు. ప్రతి మాలిక్యూల్కి ఒక కెమికల్ ఫార్ములా అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, దీని కెమికల్ ఫార్ములా H2O. సో మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఈ కెమికల్ ఫార్ములాని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఈ H2Oని H2O2 అని రాయడం కానీ లేదా HO2 అని రాయడం కానీ చేయకూడదు. అంటే ఈ మాలిక్యూల్ యొక్క కెమికల్ ఫార్ములాని మనం డిస్టర్బ్ చేయకూడదు. సో ప్రతి కాంపౌండ్ కూడా ఒక ఫిక్స్డ్ ఫార్ములాతో ఎగ్జిస్ట్ అవుతుంది. దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ఒక ఫిక్స్డ్ రేషియోలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H2Oలో 2 హైడ్రోజన్ యాటమ్స్, 1 ఆక్సిజన్ యాటమ్. సో 2:1 ఈ రేషియోలోనే ఫిక్స్డ్గా ఉంటుంది. దీన్నే మనం ఒక ఫార్ములా యూనిట్ అంటాం. సో వాటర్ యొక్క ఫార్ములా యూనిట్ H2O. ఈ ఫార్ములా యూనిట్స్ని మనం డిస్టర్బ్ చేయకుండా బ్యాలెన్స్ చేయాలి. కొన్ని మాలిక్యూల్స్ వాటి ఫార్ములా యూనిట్స్ చూద్దాం. NaCl, ఈ మాలిక్యూల్ యొక్క ఫార్ములా యూనిట్లో చూస్తే మనం ఒక సోడియం అయాన్, ఒక క్లోరైడ్ అయాన్ ఉన్నాయి. అలాగే MgBr2, ఈ మాలిక్యూల్లోని ఫార్ములా యూనిట్లో ఒక మెగ్నీషియం అయాన్, 2 బ్రోమైడ్ అయాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక కెమికల్ రియాక్షన్కి ఈక్వేషన్ని రాసి దాన్ని బ్యాలెన్స్ చేద్దాం. హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్స్ వాటర్. హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి వాటర్ని ఫామ్ చేస్తుంది. ఇది రియాక్షన్. దీనికి ఒక కెమికల్ ఈక్వేషన్ మనం ముందు రాద్దాం. హైడ్రోజన్ H2 ప్లస్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, ఆక్సిజన్ ఫార్ములా యూనిట్ O2 గివ్స్ రైజ్ టు వాటర్. వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా H2O. సో H2 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు H2O. ఇది ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దీన్నే స్కెలిటల్ ఈక్వేషన్ అని కూడా అంటాం. ఇప్పుడు స్టెప్ 2లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆన్ LHS అండ్ RHS ఈ రెండింటినీ కంపేర్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి. హైడ్రోజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 యాటమ్స్, రైట్ హ్యాండ్ సైడ్ 2 యాటమ్స్. ఆక్సిజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2, రైట్ హ్యాండ్ సైడ్ 1. సో హైడ్రోజన్ రెండు వైపులా బ్యాలెన్స్డ్గానే ఉంది. కానీ ఆక్సిజన్ ఒకవైపు 2 ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ 1 ఆక్సిజన్ యాటమ్ ఉంది. సో లెట్ us బ్యాలెన్స్ దిస్. ఆక్సిజన్ యొక్క ఫార్ములా యూనిట్ O2. అంటే ఆక్సిజన్ ఎప్పుడు మనం O2 కిందే రాస్తాం కాబట్టి సింగిల్ O అనేది రాయడానికి కుదరదు. హైడ్రోజన్కి ముందు 2 పెడదాం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్లో H2Oకి ముందు 2 రాద్దాం. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆన్ బోత్ సైడ్ ఆర్ టాలీడ్. రెండు వైపులా కూడా టాలీ అయినాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హైడ్రోజన్ 4, ఆక్సిజన్ 2. రైట్ హ్యాండ్ సైడ్ హైడ్రోజన్ 4, ఆక్సిజన్ 2. స్టెప్ 3. ఇప్పుడు ఒకవేళ ఈ సబ్స్టెన్సెస్ యొక్క కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పెద్ద నెంబర్స్ ఉన్నాయనుకోండి. సో ఇక ఈ కాంపౌండ్స్కి ముందున్న కోఎఫిషియెంట్స్ అన్నిటికీ ఏదైనా ఒక కామన్ ఫ్యాక్టర్ కనుక ఉంటే ఆ కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేసి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్లో రాయాలి. ఇక్కడ లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్లోనే ఉంది కాబట్టి మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేయవలసిన అవసరం లేదు. స్టెప్ 4. ఒకవేళ కోఎఫిషియెంట్స్ను రెడ్యూస్ చేయాల్సి వస్తే మళ్ళీ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న నెంబర్ ఆఫ్ యాటమ్స్ని బ్యాలెన్స్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకొక ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేద్దాం. ప్రోపేన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ప్రోపేన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. దీని ఈక్వేషన్ ఫార్ములా రాద్దాం. ప్రోపేన్ యొక్క కెమికల్ ఫార్ములా C3H8 ప్లస్ ఆక్సిజన్ ఫార్ములా O2. సో C3H8 ప్లస్ O2 గివ్స్ రైజ్ టు కార్బన్ డైఆక్సైడ్ CO2 ప్లస్ వాటర్ H2O. సో ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. కార్బన్ LHS3 RHS1, హైడ్రోజన్ LHS8 RHS2,
ఆక్సిజన్ LHS2 RHS3. సో ఇక్కడ ఈ 3 ఎలిమెంట్స్ని కూడా మనం ఇక్కడ బ్యాలెన్స్ చేయవలసి ఉంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. LHSలో 3 కార్బన్ ఉంటే RHSలో 1 కార్బన్ ఉంది. సో RHSలో CO2కి ముందు 3 రాద్దాం. ఇప్పుడు కార్బన్ బ్యాలెన్స్ అయింది. రైట్ హ్యాండ్ సైడ్లో H2Oకి ముందు 4 యాడ్ చేస్తే బోత్ సైడ్స్ హైడ్రోజన్ యాటమ్స్ యొక్క నెంబర్ బ్యాలెన్స్ అవుతుంది. ఫైనల్గా ఆక్సిజన్ను బ్యాలెన్స్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ 10 ఉన్నాయి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆక్సిజన్కి ముందు 5 పెడితే బోత్ సైడ్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఈక్వేషన్లోని కోఎఫిషియెంట్స్ను ఇక రెడ్యూస్ చేయలేము, ఎందుకంటే అవి ఆల్రెడీ స్మాల్ నెంబర్స్లోనే ఉన్నాయి. ఒకవేళ అబోవ్ ఈక్వేషన్ని ఇలా కనుక ఇచ్చారనుకోండి, 2C3H8 ప్లస్ 10O2 గివ్స్ రైజ్ టు 6CO2 ప్లస్ 8H2O. దీన్ని మనం ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనొచ్చా? చూద్దాం. కార్బన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6, రైట్ హ్యాండ్ సైడ్ 6. ఆక్సిజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 20, రైట్ హ్యాండ్ సైడ్ 20. అలాగే హైడ్రోజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 16, రైట్ హ్యాండ్ సైడ్ 16. ఇక్కడ రెండు వైపులా కూడా నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయాయి. కానీ ఇది ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాదు. దీన్ని మనం పార్షియల్లీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని అంటాం. ఎందుకంటే ఇందులో ఉన్న కాంపౌండ్స్కి ముందుండే కోఎఫిషియెంట్స్ పెద్ద నెంబర్స్ ఉన్నాయి. వీటిని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు. స్టెప్ 3 ప్రకారం ఈ కోఎఫిషియెంట్స్కి ఒక కామన్ ఫ్యాక్టర్ తీసుకొని వీటిని సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడున్న కోఎఫిషియెంట్స్కి కామన్ ఫ్యాక్టర్ ఏది? ఇక్కడ మనం 2ని కామన్ ఫ్యాక్టర్గా తీసుకొని ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేయొచ్చు. 2 1s are, 2 5s are, 2 3s are, 2 4s are. చూడండి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ కంప్లీట్గా బ్యాలెన్స్ అయింది. దిస్ ఈజ్ హౌ వీ బ్యాలెన్స్ అ కెమికల్ ఈక్వేషన్. సో ఈ విధంగా మనం ఒక కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. మేకింగ్ కెమికల్ రియాక్షన్స్ మోర్ ఇన్ఫర్మేటివ్. ఒక కెమికల్ రియాక్షన్లో మనం రియాక్టెంట్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి అనేది మనం చూపిస్తున్నాం. అయితే ఈ రియాక్షన్కి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మనం ఈ ఈక్వేషన్లో సింబల్స్ ఫామ్లో ప్రజెంట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియాక్టెంట్స్ ఉన్నాయి. ఈ రియాక్టెంట్స్లో ఏది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఏది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, అలాగే ప్రోడక్ట్స్లో ఏది సాలిడ్ స్టేట్లో ఫామ్ అవుతుంది, ఏది లిక్విడ్ స్టేట్లో ఫామ్ అవుతుంది, లేదా ప్రోడక్ట్స్లో ఏమైనా గ్యాసెస్ వస్తే దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి. సో ఇదంతా చేయడానికి మనం కొన్ని సింబల్స్ని యూజ్ చేసి ఒక కెమికల్ ఈక్వేషన్ని మోర్ ఇన్ఫర్మేటివ్గా చేయొచ్చు. లెట్ us see. రియాక్టెంట్స్ ఇంకా ప్రోడక్ట్స్ వాటి యొక్క ఏ క్యారెక్టరిస్టిక్స్ని మనం ప్రజెంట్ చేయొచ్చు. ఒకటి ఫిజికల్ స్టేట్, అంటే రియాక్టెంట్స్ లేదా ప్రోడక్ట్స్ యొక్క ఫిజికల్ స్టేట్ ఏంటి, సాలిడా, లిక్విడా, గ్యాస్ అనేది చెప్పచ్చు. 2 హీట్ చేంజెస్, ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ చేంజెస్, అంటే ఆ రియాక్షన్లో హీట్ ఇవాల్వ్ అయిందా, బయటికి రిలీజ్ అయిందా, లేదా హీట్ అబ్జార్బ్ అయిందా, అంటే ఎండోథర్మిక్ చేంజా అనేది మనం కూడా చెప్పచ్చు. నెక్స్ట్ గ్యాసెస్ ఇవాల్వ్డ్. ఒక కెమికల్ రియాక్షన్లో ఏదైనా గ్యాసెస్ ఇవాల్వ్ అయితే ఇక్కడ గ్యాస్ ఇవాల్వ్ అయింది అనేది కూడా మనం ఒక సింబల్తో ఈక్వేషన్లో రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే ఎనీ ప్రెసిపిటేట్ ఫామ్ అయితే, అంటే 2 సొల్యూషన్స్ కలిపినప్పుడు ఆ సొల్యూషన్స్ ఏమవుతాయి అంటే వాటిల్లో ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది, అంటే మడ్డి లాంటిది ఫామ్ అవుతుంది. సో దాన్ని కూడా మనం ఒక కెమికల్ రియాక్షన్లో ఒక సింబల్తో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇవి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ద ఫిజికల్ స్టేట్. సో ఇక్కడ మనం 4 టైప్స్ ఆఫ్ ఫిజికల్ స్టేట్స్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేయొచ్చు. గ్యాసెస్కి బ్రాకెట్లో G లెటర్ని రాస్తాం, లిక్విడ్కి బ్రాకెట్లో L అనే లెటర్ని రాస్తాం, అలాగే సాలిడ్స్కి బ్రాకెట్లో S అనే లెటర్ని రాస్తాం. అలాగే ఎక్వియస్ అంటే ప్రోడక్ట్లో కానీ రియాక్టెంట్లో కానీ ఏదైనా సబ్స్టెన్స్ వాటర్తో ఫామ్ చేయబడిన సొల్యూషన్ అయితే మనం దాన్ని ఎక్వియస్ అని రాస్తాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి సింబల్స్ యాడ్ చేసి మరింత ఇన్ఫర్మేటివ్గా రాద్దాం. Fe2O3 ఐరన్ ఆక్సైడ్, ఇది సాలిడ్ కాబట్టి ఎస్. అల్యూమినియం, ఇది సాలిడ్ కాబట్టి ఎస్. గివ్స్ రైజ్ టు, సో ఇక్కడ గివ్స్ రైజ్ టు పైన ఇలాగ ఒక మనం ఈ చిన్ని ట్రయాంగిల్ సింబల్ని రాసాం. ఇట్ రిప్రజెంట్స్ హీటింగ్, అంటే హీట్ చేస్తే ఐరన్ ఆక్సైడ్ని, అల్యూమినియంని హీట్ చేస్తే ఏం ఫామ్ అయింది, ఐరన్, Fe. ఐరన్ అనేది సాలిడ్ కాబట్టి ఎస్. అండ్ Al2O3 అల్యూమినియం ఆక్సైడ్, ఇది కూడా సాలిడ్ కాబట్టి ఎస్ అనేది రాసాం. సో ఈ విధంగా మనం ఒక రియాక్షన్లో ఉన్న కాంపోనెంట్స్ యొక్క ఫిజికల్ స్టేట్ని ఇక్కడ మనం సింబల్స్తో రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ ద హీట్ చేంజెస్. ఒక రియాక్షన్లో హీట్ యొక్క చేంజ్, అంటే హీట్ బయటికి రిలీజ్ అయిందా లేదా లోపలికి అబ్జార్బ్ అయిందా కూడా మనం ఇక్కడ చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ C+O2 గివ్స్ రైజ్ టు CO2 ప్లస్
క్యూ. ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్. సి అనేది సాలిడ్, కార్బన్ సాలిడ్, ఎస్ రాసాము. O2 ఆక్సిజన్, జీ రాసాము. గివ్స్ రైస్ టు CO2 గ్యాస్ ప్లస్ క్యూ. క్యూ అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ. సో క్యూ ఈజ్ అ సింబల్ ఫర్ హీట్ ఎనర్జీ. సో CO2 ప్లస్ క్యూ రాసాం మనం. ప్లస్ క్యూ అంటే బయటకు రిలీజ్ అయిందని, ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఈ రియాక్షన్ మనం ఎక్సోథర్మిక్ అంటే హీట్ బయటకు రిలీజ్ అయితే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో నెక్స్ట్ వీ సీ అనదర్ ఎగ్జాంపుల్. N2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2NO. ఇక్కడ N2 ఈజ్ ఎ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్. అలాగే O2 కూడా గ్యాసే. సో O2 ఈజ్ ఆల్సో గ్యాస్, G. గివ్స్ రైస్ టు 2NO. ఇది కూడా గ్యాసే. మైనస్ క్యూ, ఇక్కడ మైనస్ క్యూ రాస్తున్నాం. సో మైనస్ క్యూ అంటే హీట్ అనేది అబ్జార్బ్ అయింది. దీన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. సో హీట్ ఎనర్జీకి క్యూ ఈజ్ ద సింబల్. హీట్ రిలీజ్ అయితే ప్లస్ క్యూ, హీట్ అబ్జార్బ్ అయితే మైనస్ క్యూ అనేది మనం రాస్తాం. నౌ ఎక్స్ప్రెసింగ్ ద గ్యాస్ ఇవాల్వ్డ్. ఏదైనా ఒక రియాక్షన్లో ఎక్కడైనా గ్యాస్ అనేది ఇవాల్వ్ అయితే దాన్ని ఎలా చూపిస్తాం? దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ అప్వర్డ్ యారో. ఒక అప్వర్డ్ యారోని రాయడం ద్వారా కానీ లేదా బ్రాకెట్లో GN పెట్టడం ద్వారా కానీ మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, Zn ప్లస్ H2SO4 గివ్స్ రైస్ టు ZnSO4 ప్లస్ H2. Zn ప్లస్ H2SO4. Zn సాలిడ్ ప్లస్ H2SO4 aqueous ప్లస్ ZnSO4 aqueous ప్లస్ H2 అనేది గ్యాస్. ఎక్స్ప్రెసింగ్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్. ఒక రియాక్షన్లో కనుక ప్రెసిపిటేట్ ఫామ్ అయితే దాన్ని మనం ఒక డౌన్వర్డ్ యారోతో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AgNO3 సిల్వర్ నైట్రేట్, ఇట్ ఈజ్ ఎక్వస్ సొల్యూషన్ ప్లస్ NaCl ఎక్వస్ సొల్యూషన్. అంటే సోడియం క్లోరైడ్ని వాటర్లో కలిపాం, NaCl ఎక్వస్ సొల్యూషన్. రెండింటిని మనం మిక్స్ చేస్తే ఏం ఫామ్ అయింది? సిల్వర్ క్లోరైడ్ AgCl సాలిడ్ ఫామ్ అయింది. సో ఈ సాలిడ్ అనేది ప్రెసిపిటేట్ అనమాట. ఈ లిక్విడ్లో ఇది గట్టిగా మడ్డిలాగా ఫామ్ అయింది కాబట్టి ఇది ఒక ప్రెసిపిటేట్. సో ఇది ప్రెసిపిటేట్ అని మనం రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ డౌన్వర్డ్ యారోని యూస్ చేస్తున్నాం. ప్లస్ NaNO3, దిస్ ఈజ్ ఎక్వియస్ సొల్యూషన్. అయితే కొన్నిసార్లు ఒక కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే కండిషన్స్ని కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. అంటే టెంపరేచర్ గురించి కానీ, ప్రెషర్ గురించి కానీ, ఆ రియాక్షన్లో ఉన్న ఎంజైమ్ లేదా క్యాటలిస్ట్ గురించి కూడా మనం ఇక్కడ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 2AgCl గివ్స్ రైస్ టు 2Ag ప్లస్ Cl2. సో ఇక్కడ స్టేట్స్ ఆల్రెడీ మెన్షన్ చేసాం. AgCl సాలిడ్, Ag సాలిడ్, Cl2 గ్యాస్. అయితే ఇక్కడ సన్లైట్లో ఈ సిల్వర్ క్లోరైడ్ అనేది సిల్వర్ కింద, క్లోరిన్ కింద డివైడ్ అవుతుంది. సో సన్లైట్ అనేది కండిషన్ కాబట్టి ఈ కండిషన్ మనం ఎక్కడ రాస్తాం? యారో మీద రాయాలి. సన్లైట్ని మనం యారో మీద, అంటే రియాక్టెంట్కి ప్రోడక్ట్కి మధ్యలో ఉండే యారో మార్క్ మీద మనం ఈ కండిషన్స్ని మెన్షన్ చేయొచ్చు. సో అలాగే మనకి ఫోటోసింథసిస్ ఈక్వేషన్ బాగా తెలుసు. 6CO2 ప్లస్ 12H2O గివ్స్ రైస్ టు C6H12O6 ప్లస్ 6O2. సో ఈ రియాక్షన్లో కండిషన్స్ ఏంటి? సన్లైట్, క్లోరోఫిల్. సో వీటిని మనం ఈ యారో మార్క్కి పైన కానీ కింద కానీ ఇలా మెన్షన్ చేస్తున్నాం. ఇంటర్ప్రిటింగ్ ఎ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఒక కెమికల్ ఈక్వేషన్ ద్వారా మనం అర్థం చేసుకోగలిగే అంశాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, ఒక కెమికల్ ఈక్వేషన్లో ఉన్న సింబల్స్ ఇంకా ఫార్ములాస్ ఆ ఈక్వేషన్లోని రియాక్టెంట్స్ ఇంకా ప్రొడక్ట్స్కి సంబంధించిన అనేక విషయాలని మనకి తెలియచేస్తాయి. మనం ఇంతకుముందు చూసాం, యారో మార్క్ పైకుంటే అది గ్యాస్ అని, కిందికి ఉంటే అది ప్రెసిపిటేట్ అని, ఎస్ అనే లెటర్ ఉంటే అది సాలిడ్ అని, జీ అని ఉంటే గ్యాస్ అని. ఇలా ఒక కెమికల్ ఈక్వేషన్ ద్వారా ఒక కెమికల్ రియాక్షన్కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 2, ఒక కెమికల్ ఈక్వేషన్ ఒక రియాక్షన్లోని రియాక్టెంట్స్ ఇంకా ప్రొడక్ట్స్లోని మాలిక్యూల్స్ యొక్క రేషియోని తెలియచేస్తుంది. నెంబర్ 3, మాలిక్యులర్ మాసెస్ని యూనిఫైడ్ మాసెస్గా ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా రియాక్టెంట్స్ ఇంకా ప్రొడక్ట్స్ యొక్క రిలేటివ్ మాసెస్ని మనం తెలుసుకోగలుగుతాము. నెంబర్ 4, ఒకవేళ మాసెస్ గనుక గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేయబడితే ఆ ఈక్వేషన్ రియాక్టెంట్స్ ఇంకా ప్రొడక్ట్స్ యొక్క మోలార్ రేషియోస్ గురించి కూడా మనకి తెలియచేస్తుంది. ఒకవేళ రియాక్షన్లో గ్యాసెస్ కనుక ఉంటే వాటి మాస్ను వాల్యూమ్తో ఈక్వేట్ చేయడం ద్వారా ఎంత వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయో కూడా మనం తెలుసుకోవచ్చు. మోలార్ మాస్
ఇంకా అవగాడ్రోస్ నెంబర్, ఈ రెండింటిని యూజ్ చేసి ఒక ఈక్వేషన్లోని డిఫరెంట్ సబ్స్టెన్సెస్లో ఉన్న నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంకా యాటమ్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఒక కెమికల్ ఈక్వేషన్ సహాయంతో మనం రియాక్టెంట్స్కి ప్రోడక్ట్స్కి మధ్య గల మాస్ రిలేషన్షిప్ తెలుసుకోవచ్చు, మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్ తెలుసుకోవచ్చు, వాల్యూమ్ రిలేషన్షిప్ తెలుసుకోవచ్చు, అలాగే మాస్ వాల్యూమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిలేషన్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Al సాలిడ్ ప్లస్ Fe2O3 సాలిడ్ గివ్స్ రైజ్ టు Al2O3 సాలిడ్ ప్లస్ Fe. అల్యూమినియం రియాక్ట్స్ విత్ ఐరన్ ఆక్సైడ్ గివ్స్ రైజ్ టు అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ ఐరన్. సో ఇక్కడ అటామిక్ మాస్ ఆఫ్ అల్యూమినియం 27U. U అంటే యూనిఫైడ్ మాస్. సో అల్యూమినియం యొక్క అటామిక్ మాస్ వచ్చి 27, ఐరన్ వచ్చి 56U అండ్ ఆక్సిజన్ వచ్చి 16U. సో దీనికి ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూద్దాం. దీని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ 2Al ప్లస్ Fe2O3 గివ్స్ రైజ్ టు Al2O3 ప్లస్ 2Fe. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో మనం ఈ అటామిక్ మాసెస్ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అల్యూమినియం అటామిక్ మాస్ వచ్చి 27. సో ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో 2 అల్యూమినియం యాటమ్స్ ఉన్నాయి. సో 2 × 27U ప్లస్ Fe2O3. Fe2 Fe యొక్క అటామిక్ మాస్ వచ్చి 56. సో 56 × 2 ప్లస్ 3 × 16. సో ఆక్సిజన్కి వచ్చి 16 కాబట్టి 3 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి 3 × 16U గివ్స్ రైజ్ టు Al2O3. సో అల్యూమినియం 27, 2 × 27 ప్లస్ O3, ఆక్సిజన్ 16 × 3 ప్లస్ 2 × 56. సో ఐరన్ యొక్క అటామిక్ మాస్ 56. సో 2 ఐరన్ యాటమ్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో 2 × 56. సో దీన్ని సింప్లిఫై చేస్తే 54U ప్లస్ 160U గివ్స్ రైజ్ టు 102U ప్లస్ 112U. సో ఇక్కడ మోల్స్ కింద కనుక మనం రాస్తే 2 moles ప్లస్ 1 mole గివ్స్ రైజ్ టు 1 mole ప్లస్ 2 moles. సో అలాగే దీన్ని మనం గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే 54 grams ప్లస్ 160 grams గివ్స్ రైజ్ టు 102 grams ప్లస్ 112 grams. ఫస్ట్ ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్ యొక్క అటామిక్ మాస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ రాసాం. ఇది రెండవది అటామిక్ మాస్ ఇన్ మోల్స్. ఇన్ మోల్స్లో మనం ప్రజెంట్ చేస్తే ఇలాగా ఈక్వేషన్ వస్తుంది. అదే మనం అటామిక్ మాస్ని గ్రామ్స్లో గనక ఇక్కడ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ మనం ఈ అటామిక్ మాస్ని గ్రామ్స్లో తీసుకున్నాం. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సింప్లిఫై చేసి ఒకసారి 2 బ్యాలెన్స్ అయ్యాయో లేదో మనం ఇక్కడ గమనించవచ్చు. 54 ప్లస్ 160. సో 54ని ఈ 160కి కలిపితే 214 అనేది వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 214 గ్రామ్స్ ఆఫ్ మాస్ ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ 102 grams ప్లస్ 112 grams అంటే 102 ప్లస్ 112 grams. ఈ రెండింటినీ కూడా మనం యాడ్ చేస్తే ఇక్కడ కూడా 114 grams. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 114 grams, రైట్ హ్యాండ్ సైడ్ ఆల్సో 114 grams. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఈ మాస్ అనేది రెండు వైపులా కూడా ఈక్వల్గానే ఉంటుంది. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కొత్తగా మ్యాటర్ అనేది క్రియేట్ చేయబడడం కానీ డిస్ట్రాయ్ చేయబడడం కానీ జరగదు. సో ఇక్కడ ఒక మాస్ వచ్చి ఇక్కడ ఒక మాస్ రాదు. ఎందుకని ఇక్కడ ఏవైతే యాటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఆ యాటమ్స్ అన్నీ కూడా చూపించబడాలి. సో అప్పుడే అది కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అవుతుంది. సో మనం ఈ విధంగా బ్యాలెన్స్ చేసి చూస్తే మనకి ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషనా కాదా మనకు తెలిసిపోతుంది. రెండు వైపులా అటామిక్ మాస్ ఈక్వల్గా వచ్చిందా లేదా, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఈక్వల్గా ఉండాలి, అలాగే అటామిక్ మాస్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్, ఈ డేటా ఆధారంగా మనం కొన్ని న్యూమరికల్స్, కొన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం సెపరేట్ వీడియోలో చూద్దాం. మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ 10th క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.